హాయ్ మామా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో Dji Osmo Mobile Se గింబల్ గురించి తెలుసుకుందాం. యూజువల్ బాక్స్ పైన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాము. ఇక్కడ ఓపెన్ సీల్ ఉంది. సో ఈ సీల్ చేస్తే మనం బాక్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ గింబల్ నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ వచ్చేసి 8,990 రూపీస్. బట్ నేను బుక్ చేసింది మాత్రం 7,989 రూపీస్కి అయితే బుక్ చేశాను. అంటే క్రెడిట్ కార్డ్ ఆఫర్ ద్వారా కూడా కొంచెం తగ్గింది అమౌంట్. సో ఇక్కడ మనకి బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఇచ్చారు ఇందులో. సో ఇదేంటంటే ఇందులో మనకి బ్యాగ్ ఒకటి ఇచ్చారు, అలాగే యూజర్ మాన్యువల్స్ ఇచ్చారనమాట. సో యూజర్ మాన్యువల్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటనేది యూజర్ మాన్యువల్, అలాగే యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్యూఆర్ కోడ్తో సహా ఇచ్చారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్. సో బ్యాగ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో మనకి బోత్ సైడ్స్కి మనం దీన్ని లాక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ మొబైల్ హోల్డర్ ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు. సో మొబైల్ని మనం ఇక్కడే ప్లేస్ చేస్తాం అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి మ్యాగ్నెట్ ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి రబ్బర్ గ్రిప్ ఉంటుంది అనమాట. సో అసలు చాలా నీట్గా ఎక్కడ అటు ఇటు కదలకుండా మొబైల్ని అయితే చాలా గట్టిగా హోల్డ్ చేసి ఉంచుతుంది. నెక్స్ట్ గింబల్ స్టాండ్ ఒకటి ఇచ్చారు. సో మనం దీన్ని గింబల్కి అటాచ్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మన మెయిన్ డివైస్ గింబల్. సో చూసారు కదా, చాలా హ్యాండీగా ఉందన్నమాట. పాకెట్లో పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా సింపుల్గా ఉంది. లుక్ మాత్రం చాలా ప్రీమియం లుక్ అయితే వచ్చింది. ఇక్కడ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చాడు. బాక్స్లో టైప్ సి యూఎస్బి కేబుల్ కూడా ఇచ్చారనమాట. కేబుల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఓవరాల్గా 3 మోటార్స్ అయితే ఈ గింబల్లో అటాచ్ చేశారు. ఈ 3 మోటార్స్ కూడా చాలా సింపుల్గా, చాలా స్మూత్గా తిరుగుతున్నాయి. నెక్స్ట్ మన గింబల్కి స్టాండ్ని అటాచ్ చేద్దాము. సో ఇక్కడ గింబల్కి ఒక చిన్న స్క్రూ ఉంటుంది. సో ఆ స్క్రూని మన గింబల్కి టైట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో చూసారు కదా, చాలా బాగుంది చూడడానికి. నెక్స్ట్ ఇంకా గింబల్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇది ప్లాస్టికే కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది మెటీరియల్. ఒక ప్రొఫెషనల్ లుక్ అయితే వస్తుంది అనమాట ఈ గింబల్ని చూస్తుంటే. ఈ గింబల్తో పాటు ఒక ఐఫోన్ ఉంటే మినీ మూవీనే తీసేయచ్చు. మొబైల్ హోల్డర్కి మొబైల్ని అటాచ్ చేసి ఈ గింబల్కి ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ నార్మల్గా ఉండిద్ది. ఎప్పుడైతే మనం అక్కడ ఎం అని కనిపిస్తుంది కదా, సో ఆ పవర్ స్విచ్ అనమాట. అది జస్ట్ 1 or 2 seconds అలా హోల్డ్ చేసి పెట్టుకుంటే ఆన్ అవుతుంది అనమాట. అంటే స్టాండ్ మోడ్లోకి వచ్చేస్తుంది. అంటే మనకి వర్టికల్గా ఉంటుంది, దాన్ని హారిజాంటల్గా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్కి కనిపిస్తుంది కదా, సో దాన్ని ఒకసారి డబుల్ టైం అనేది ట్యాప్ చేస్తే మనం సో అది హారిజాంటల్లోకి చేంజ్ అవుతుంది. సో అలా వర్టికల్గా హారిజాంటల్గా మనం ఈ కీ యూజ్ చేసి మార్చుకోవచ్చు. అలాగే కెమెరా కూడా, ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా కూడా ఈ కీ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఈ జాయ్స్టిక్ ఉంది కదా, సో ఈ జాయ్స్టిక్తో మన మొబైల్ని అప్ అండ్ డౌన్, అలాగే లెఫ్ట్ రైట్కి స్మూత్గా మూవ్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ లైట్ ఆరెంజ్ కీ ఉంది కదా, సో ఇదేంటంటే మనకి కెమెరాని ఆఫ్ చేయడానికి, ఆన్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే స్టార్ట్ స్టాప్కి యూజ్ అవుతుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ ఈ కీ ఉంది కదా, సో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కాకపోతే ఇది మొబైల్ యాప్తోనే వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ట్రిగ్గర్ ఉంది కదా, సో ఈ ట్రిగ్గర్ ఏంటంటే మనకి ఒక సబ్జెక్ట్ని ట్రాక్ చేసి లాక్ చేయొచ్చు. అంటే ఈ సబ్జెక్ట్ మనకు, అంటే ఒక పర్సన్ ఫేస్ని లాక్ చేసామనుకోండి, సో ఆ పర్సన్ ఎటు మూవ్ అయినా సరే మనకి కెమెరా అనేది ఆటోమేటిక్గా ఆ పర్సన్ని ట్రాక్ చేస్తూ వెళ్తుంది అనమాట. ఈ ఆప్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక పర్సన్ అంటే ఒక పార్క్లో కానీ ఎక్కడన్నా జస్ట్ ఒక స్టాండ్ బై మోడ్లో ఉండి జస్ట్ అటు ఇటు మూవ్ అవుతూ ఏదన్నా ఇంటర్వ్యూ టైప్ కానీ ఏదన్నా వీడియో క్రియేట్ చేయాలంటే మాత్రం చక్కగా ఆటో ఫోకస్ చేస్తూ మనకి ఆ సబ్జెక్ట్ని మనం ట్రాక్ చేస్తూ ఆ వీడియో అనేది షూట్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా వ్లాగింగ్ చేసే వాళ్ళకైతే మాత్రం ఈ గింబల్ చాలా బాగా యూజ్ అవుతుంది. గింబల్లో కంప్లీట్గా 4 మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ మోడ్ వచ్చేసి ఫాలో మోడ్. ఈ ఫాలో మోడ్లో మన కెమెరాని అప్ డౌన్, లెఫ్ట్ రైట్కి స్టేబుల్గా మూవ్ చేస్తూ వీడియోని షూట్ చేసుకోవచ్చు. మొబైల్కి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆప్షన్ ఉన్నట్లయితే సో ఈ గింబల్ని యూజ్ చేసి ఇంకా స్టేబుల్గా మన వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ అయితే ఏం అర్థం కాదు, సో ఎందుకు కొన్నాం అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే వాడే కొద్దీ మనకి ఆ గింబల్ అనేది అలవాటు అవుతూ ఉంటే దాని పనితనం ఏంటనేది మనకు తెలుస్తూ ఉంటుంది. చిన్న చిన్న క్రియేటర్స్కి వ్లాగ్స్ చేసుకోవడానికి అయితే మాత్రం ఈ గింబల్ చాలా బాగా యూజ్ అవుతుంది.
నెక్స్ట్ మోడ్ వచ్చేసి టిట్ లాక్ మోడ్. సో ఈ టిట్ లాక్ మోడ్ అంటే ఏంటంటే మన మొబైల్ అంటే మనకి గింబల్కి అటాచ్ చేసిన మొబైల్ ఎటు మూవ్ అవ్వకుండా జస్ట్ లాక్ అయి ఉంటుంది అనమాట. మనం గింబల్ని ఎటు మూవ్ చేసినా సరే ఆ మొబైల్ మాత్రం అలాగే ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి దీన్ని. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే మోడ్ అనమాట. ఈ టిట్ లాక్ అనేది మనకి కెమెరా షేక్ అవ్వకుండా స్టేబుల్గా పెట్టుకొని మనం వీడియోస్ షూట్ చేసుకోవడానికి ఈ మోడ్ చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ నార్మల్ ఫ్లెక్సిబుల్ మోడ్ ఇది. సో ఈ మోడ్లో ఏంటంటే మనకి కెమెరాని ఎటు తిప్పితే అటు మూవ్ అవుతూ ఉండేది అనమాట. అంటే లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్, జస్ట్ వర్టికల్గా హారిజంటల్గా కానీ మీకు ఎలా కావాలంటే అలా తిరుగుతూ ఉండిద్ది. సో దీంతో మనం అంతగా రెగ్యులర్గా వీడియోస్ అనేది షూట్ చేయలేము. నెక్స్ట్ స్పిన్ మోడ్. సో ఈ స్పిన్ మోడ్ ఏంటంటే మన కెమెరాని మన మొబైల్ని రొటేట్ చేస్తూ అంటే స్పిన్ చేస్తూ మనం వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఆప్షన్ కూడా చాలా బాగుంది. ఓ మంచి కెమెరా మొబైల్తో ఈ గింబల్ యూస్ చేసి మీరు వీడియోస్ కనుక రికార్డ్ చేస్తే ఒక మంచి ప్రొఫెషనల్ లుక్ అనేది మీ వీడియోస్కి వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మన మొబైల్ని టచ్ చేయకుండా ఒక యాప్ ద్వారా ఎలా కంట్రోల్ చేస్తామో మన మొబైల్ కెమెరాని, సో ఆ యాప్ ద్వారా ఎలాంటి మ్యాజిక్ చేయొచ్చు, అందులో ఉన్న ఆప్షన్స్ ఏంటనేది కంప్లీట్ వీడియో ఒకటి నేను రెడీ చేస్తాను. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.